గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి బ్రీఫ్గా మనం తెలుసుకుందాం. మన మోరాన్ G7 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయగలరని ఆశిస్తున్నాను. మరింత మందికి విద్యార్థులకు చేరవేశారని ఆశిస్తున్నాను. తెలంగాణ భూ పరివేషిత రాష్ట్రం జూన్ 2, 2014లో 29 రాష్ట్రంగా అవతరించింది. ప్రస్తుతం 28 రాష్ట్రాలు ఉన్నాయి, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. క్యాపిటల్ వచ్చేసి హైదరాబాద్. నదులు వచ్చేసి గోదావరి 79% పర్యాక ప్రాంతం ఉంటే కృష్ణ 69% పర్యాక ప్రాంతం ఉంది. అక్షాంశాలు వచ్చేసి 15:50 అంటే 15 డిగ్రీలు 50 నిమిషాలు 10 సెకండ్లు N, 19 డిగ్రీలు 55 నిమిషాలు 4 సెకండ్లు N అంటే నార్త్. N అంటే అక్షాంశాల మధ్య ఉంది. 70 డిగ్రీల 14 నిమిషాల 8 సెకండ్లు E, 81 డిగ్రీల 19:16 సెకండ్ల E రేఖాంశాల మధ్య విస్తరించింది. భాషలు వచ్చేసి తెలుగు, ఉర్దూ. జనాభా వచ్చేసి 350.04 lakhs, 12th ప్లేస్ ఉంది 2011 ప్రకారం. విస్తీర్ణం వచ్చేసి 1,12,097, 1,12,077 11వ స్థానం ఉంది. 620 మండలాలు ఉన్నాయి, 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పుడు మన డాటా గురించి వస్తే గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ కరెంట్ ప్రైస్ ఫర్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ 2022-23 FRE అంటే ఫస్ట్ రిపోర్ట్ దాని ప్రకారం GDDP అంటుంది ఇది. మనం దీనిలో మన జిల్లాల వారిగా డిస్కస్ చేసేదాడు. మనకి ఎగ్జామ్లో ఓరియంటేషన్లో అడిగితే ఫస్ట్ అంటే హైయెస్ట్ లోయెస్ట్ అడుగుతాడు డిస్ట్రిక్ట్స్. మీకు డాటా కూడా అట్లే ఇచ్చిందాం. ఫస్ట్ టు ఫిఫ్త్ హైయెస్ట్ డిస్ట్రిక్ట్స్ అంటే GDDPలో. అదేది ఒకటి రంగారెడ్డి 2,83,419 crore. హైదరాబాద్ వచ్చేసి 2,28,623 crore. మేడ్చల్ మల్కాజ్గిరి వచ్చేసి 88,867. సంగారెడ్డి వచ్చేసి 60,401 crore. నల్గొండ వచ్చేసి 50,616 crore. లాస్ట్ నుంచి ఫిఫ్త్ అంటే లోయెస్ట్ డిస్ట్రిక్ట్స్ ఎంచుకోవడం జరిగింది. ములుగు వచ్చేసి 46,914 crore. కొమరంభీం వచ్చేసి 11,136 crore. రాజన్న సిరిసిల్ల వచ్చేసి 12,778 crore. అంటే నారాయణపేట వచ్చేసి 12,980 crore. జనగాం వచ్చేసి 13,593 crore. పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చి PCI కరెంట్ ప్రైసెస్ వచ్చి పర్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ 2022-23 FRE వచ్చేసి హైయెస్ట్. పర్ క్యాపిటల్ వచ్చేసి మనీలోనే చూపిస్తారు, అదేం క్రోట్లలో చూపిస్తారు. ఇది రంగారెడ్డి వచ్చేసి 9,46,862 ఫస్ట్ ప్లేస్. హైదరాబాద్ వచ్చేసి 4,94,033. సంగారెడ్డి వచ్చేసి 3,22,394. మేడ్చల్ మల్కాజ్గిరి వచ్చేసి 2,95,514. జయశంకర్ భూపాల్ వచ్చేసి 2,71,555. లోయెస్ట్ వచ్చేసి 5 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. వికారాబాద్ 1,80,241. కుమరంభీం వచ్చేసి 1,81,825. జగిత్యాల వచ్చేసి 1,83,094 రూపాయలు. అలాగే హన్మకొండ వచ్చేసి 1,86,784 రూపాయలు. కామారెడ్డి వచ్చేసి 1,92,329. నీకు ఇందులో జయశంకర్ భూపాల బిల్ల 2,71,555 అంటే హైయెస్ట్. దాంట్లో మీకు కొంచెం తేడా కనిపించవచ్చు. అక్కడ ఏంటంటే సింగరేణి ఎంప్లాయీస్ ఉంటారు. ఇది ఇంకొచ్చేసి మన పాపులేషన్ వైజ్గా ఉంటుంది. పాపులేషన్ తక్కువ ఉంటుంది అక్కడ. వచ్చేసి జనాభాలో ఎక్కువ సింగరేణి ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళకు ఆదాయం అంటే వాళ్ళకు వచ్చే శాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయి. అలాగే తక్కువ జనాభా ఉన్నప్పుడు ఎక్కువ శాలరీస్ పొందుతున్నప్పుడు జనాభా తలసరాదాయం జనాభా ఇట్లా చేస్తే నీకు ఆల్రెడీ ఎక్కువనే చూపిస్తుంది, మీరు అది చూడొచ్చు. అలాగే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇన్ తెలంగాణ అండ్ ఆల్ ఇండియా బై రూరల్ అర్బన్ 2022-23 రిపోర్ట్ ప్రకారం లేబర్ ఫోర్స్ గురించి చెప్దాం. రూరల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఆఫ్ ది ఈ రేటు వచ్చేసి తెలంగాణ వచ్చేసి 73% ఉంటే ఇండియా 64.2%. అంటే ఇండియా కంటే తెలంగాణ ఎక్కువనే ఉంది. అలాగే అర్బన్ LFIR వస్తే TG 55.6 ఉంటే ఇండియా 55.1
1% ఉంది. దీనిలో కూడా ఇండియా కంటే తెలంగాణ ఎక్కువగానే ఉంది. ఓవరాల్ ఎల్ఎఫ్పిఆర్ వచ్చేసి తెలంగాణ 66.5, ఇండియా వచ్చేసి 61.6 ఉంది. ఇది కూడా ఇండియా కంటే మన తెలంగాణ రేటే ఎక్కువగా ఉందండి. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇన్ తెలంగాణ అండ్ ఆల్ ఇండియా బై గ్రౌండ్ లెవెల్. జెండర్స్ అంటే పురుషులు, ఆడవాళ్ళు, అట్లా ఉమెన్స్, అట్లా మేల్ ఫీమేల్. ఎల్ఎఫ్పిఆర్ టీజీ 81.8% ఉంటే ఆల్ ఇండియా 83.2%. మేల్లా ఆల్ ఇండియా మనకు 1.5% ఎక్కువ ఉంది అన్నట్టు. 83.2 ఉంటే మనం 81.8% ఉన్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ జెండర్ లెవెల్లో. ఫీమేల్లో వచ్చేసి తెలంగాణ 50.4 ఉంటే ఆల్ ఇండియా 39.8. ఫీమేల్లో వచ్చేసి మనం ఎక్కువ ఉంటాం 50.4. మేల్లో వచ్చేసి ఇండియా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 83.2, 81.8. ఇక్కడ వచ్చేసి 50.4 ఉంటే మనం అది 39.8 ఇండియా ఉంది అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మోర్ ANJ7 యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తారని, మరింత పేద విద్యార్థులకు చేరువ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.